వారు చేసిన ప్రార్థన ఇంత క్షమాపణకి కారణమైంది. ఆయన ఆ తోటకే ఎందుకు వెళ్ళాడు? ఒలీవల కొండ, యెరూషలేము చుట్టూ ఉన్న కొండల్లో ఒలీవల కొండ, ఆ కొండలో గెత్సెమనే తోట ఉంది. ఆ తోటలో యేసు ప్రభువారు అలవాటుగానే వెళ్ళి అనేకమైన సార్లు ప్రార్థన చేశారు, దేవునికి విన్నవించుకున్నారు. ఆయన అక్కడ చేసిన ప్రార్థన చెమట రక్తముగా మారినంతగా ఆయన ఆవేదన చెంది ప్రార్థన చేశారు. అప్పుడు దేవదూత వచ్చి ఆయన్ని బలపరిచింది. ఆయన చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే చెమట రక్తముగా మారింది. అంటే గెత్సెమనే అనే పదానికి అర్థం ఏంటంటే సింబల్ ఆఫ్ క్రష్, అంటే ఒలీవ క్రష్, అంటే అది నల్లగొట్టబడిన దానికి సాదృశ్యం. అక్కడ ఒలీవల కొండ ఉంది, ఒలీవల కొండ మీద ఒలీవ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు బహుగా ఫలించి ఉన్నాయి. ఆయన వచ్చిన దర్శనాల్లో ఆ కాయల్ని ఆ ఒలీవ గానుగులు వేసి నల్లగొట్టినటువంటి కాయలను పిండగా వచ్చినది ఒలీవ నూనె. ఆ ఒలీవ నూనె విజయానికి సాదృశ్యం, స్వస్థతకు, పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకే దేవదూత వచ్చి ఆయన బలపరిచింది. ఆయన బలపరిచినప్పుడు ఆయన ఆ సిలువలో ఆ 350 మంది సైనికుల మధ్యన, అదే రీతిగా 50 గుర్రాలు, అనేక మంది జనాలు, 6 అడుగుల 11 అంగుళాలు ఎత్తున్నటువంటి మనిషి, 70 కేజీల బరువు ఉన్నటువంటి వ్యక్తి, సొగసైనను అదే రీతిగా ఎంతో గోధుమ వర్ణం కలిగిన ఆ మనుషుడు ఆ గోల్కతా కొండపైన ఆ రీతిగా 3 మేకులు, ఒక ముళ్ళ కిరీటము, తన రక్తం చిందినంతగా ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగున గనుక వీరిని క్షమించండి. వీరేం చేశారంటే లోకానికి రక్షణ, యేసు అనగా రక్షణ. ఆయన రక్షణ సువార్తను ప్రకటించుండగా ఆయన చేసిన మేళ్ళు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసిన వాళ్ళు లోకంలో జనులతో కలిసి ఆయన్ని దూషించి, అపహసించి, హింసించి, ఆయన తలపైన ముళ్ళు కిరీటం పెట్టుటకు ఈయన సిలువ వేయుడు అని కేకలు వేశారు. ఆ కేకలు వేసిన వారికి ఇంత గొప్ప రక్షణ. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరుణ పేతురు, యోహానులు చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మను పొందుకొని 3000 మంది ఒకసారిగా రక్షణ పొందడానికి కారణమయ్యింది. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.